హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈ రోజు నుంచి కరెక్ట్గా టెట్కి 45 డేస్ టైం ఉంది కదా. ఇప్పటి వరకు కూడా ప్రిపరేషన్ సరిగ్గా చేయలేని వాళ్ళు కానీ, లేకపోతే అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు కానీ ఉంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా చదివినా సరే టెట్లో 120+ స్కోర్ సాధించగలం. ఎందుకంటే టెట్కి కరెక్ట్గా 45 డేస్ అనేది సరిపోతుంది. మినిమం 45 డేస్ ఉంటే మనం కరెక్ట్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా టెట్లో 120+ స్కోర్ సాధించవచ్చు. సో ఈ 45 డేస్కి మనం టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి, తర్వాత మనకున్న రోజులో ఏ సబ్జెక్ట్ ఎప్పుడు వేసుకోవాలి, డిఫికల్టీ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఈజీ సబ్జెక్ట్ ఎలా చదవాలి, మనం మార్క్స్ బట్టి చదవాలా, లేకపోతే సబ్జెక్ట్కి ఉన్న లెంత్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి చదవాలా, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నేను పీడిఎఫ్లు రెడీ చేశాను కదా. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్న పీడిఎఫ్లన్నీ ఒకసారి చూడండి. ఏంటంటే ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్ ఏంటంటే 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. ఫస్ట్ సైకాలజీ అండ్ పెడగాగి. చాలా మంది సైకాలజీ లేదు మేడం ఇవ్వండి అన్నారు కదా. సో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్, ఎందుకంటే నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కదా. సో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండ్ పెడగాగి ఈ మొత్తం కూడా ఎలా రెడీ చేసుకున్నానంటే డ్రాఫ్ట్ కాపీస్ కానీ 2-3 చెప్తున్నాను కదా, మెటీరియల్స్ కలిపి. ఎందుకంటే అకాడమీ బుక్స్ అనేది బయట దొరకడం లేదు. సో ఒక మెటీరియల్ చదివితే సరిపోద్దా అంటే వాళ్ళు అన్నీ ఇస్తారని గ్యారంటీ లేదు. సో నేను ఎలా రెడీ చేసుకున్నానంటే ఒక 2-3 మెటీరియల్స్, డ్రాఫ్ట్ కాపీస్ ఇవన్నీ చూసి దగ్గర పెట్టుకొని నేను నోట్స్ రెడీ చేసుకోవడం జరిగింది. సో సైకాలజీ మరి పెడగాగి అనేది 180 రూపీస్. తర్వాత తెలుగు ఉంది కదా, తెలుగు అనేది ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్ 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్, అంటే ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మొత్తం 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉంటుంది కదా, టాపిక్ వైజ్ రాయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు తెలుగులో అయితే సందులు ఉంటే సందుల్లో సవనతీర సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే దగ్గర, సమాసాలు ఉన్నాయంటే ప్రథమ తత్పురుష సమాసం సంబంధించి ఎగ్జాంపుల్స్ 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ ఉందంటే టెన్సెస్ ఉందంటే టెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్ సంబంధించి 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒకే దగ్గర ఇలా రాయడం జరిగింది. ఇంగ్లీష్ అనేది నేను రాసిన నా దగ్గర తీసుకున్న పీడిఎఫ్తో పాటు జనరల్ గ్రామర్ కూడా ఉండాలి, ఎందుకంటే అన్నీ కవర్ అవ్వవు కదా. సో టెక్స్ట్ బుక్లు అన్నీ కవర్ అవ్వవు కాబట్టి సిలబస్లో ఉన్నాయి మిగతాయి కూడా చదవాలంటే జనరల్ గ్రామర్ బుక్ కూడా ఉండాలి. తెలుగు అనేది నా పీడిఎఫ్తో పాటు మీరు ఎస్జిటి అయితే 3rd నుంచి 8th వరకు కంటెంట్ చదువుకోవాలి. అదే ఎస్ఏ అయితే 6th నుంచి 10th వరకు కంటెంట్ చదువుకోవాలి. ఎస్ఏ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్కి మెథడాలజీలు ఉండవు, కానీ ఎస్జిటి వాళ్ళకి ఉంటాయి. సో ఆ విధంగా ఉంటే ఆ మెథడాలజీ ఎన్ని మార్క్స్ ఉంటాయి, కంటెంట్ ఎంత మార్క్స్ ఉంటాయి, నేను ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే పీడిఎఫ్స్ చూసేయండి. తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్. ఎందుకంటే మీకు చాలా మందికి ఖాళీ లేదు, పిల్లలతో ఉన్నారు, లేకపోతే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి, రాసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ రాసి పెట్టేశాను కాబట్టి చాలామంది కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి నేను మీకు పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంచుతున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు. ఇంగ్లీష్ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చారు. సో ప్రతిదీ యాక్టివిటీ బేస్లో ఉన్నప్పుడు మనం రాసుకోవడం చాలా కష్టం అవుతుంది. అది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇంకా కష్టం అవుతుంది. అందుకనే నేను పీడిఎఫ్లన్నీ రాసి అవైలబుల్గా ఉంచాను. తర్వాత ఈవీఎస్ 3rd నుంచి 5th వరకు, 3rd, 4th, 5th, సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇలా ప్రతిదీ కలిపి సైన్స్ అండ్ సోషల్ ఇలా కలిపి ఉన్నాయి కదా. సో 3rd, 4th, 5th అనేది ప్రతిదీ పాయింట్ వైజ్ రాయడం జరిగింది. మీరు ఇంకా అన్ని టెక్స్ట్ బుక్లు చదవకుండా డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ చదివేసుకున్నా సరే నేను ప్రతిదీ ఇంపార్టెంట్ రాసుకుంటున్నాను. ఎందుకంటే మీరు దీనిలో ఏం డౌట్ పడవసరం లేదు. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, నేను చదువుకోవడానికి. ఎందుకంటే నార్మల్గా ప్రిపేర్ చేసే వాళ్ళు అయితే ఏదో తెలియలేని వాళ్ళు అయితే ఏదైనా వదిలేస్తారేమో అని అవకాశం ఉండొచ్చు, కానీ నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేనే ఇంకా టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ చదువుకోవడానికనే రాస్తున్నాను. దీని మీద అయితే మీరు ఏం డౌట్ పడవసరం లేదు. ఈవీఎస్ 3rd, 4th, 5th 40 రూపీస్. తర్వాత సైన్స్ 6th, 7th, 8th రాసాను. 9th, 10th రాయలేదు, ఎందుకంటే 9th, 10th రాస్తే నేను చదువుకుంటూ రాయడం వల్ల చాలా లేట్ అయిపోద్ది. సో నాకు చదువుకోవడానికి టైం ఉండాలి కాబట్టి ప్రజెంట్ అయితే 8th వరకు రాశాను. డిఎస్సికి 9th, 10th కూడా రాస్తాను. సో ప్రజెంట్ 6th, 7th, 8th వరకు రాశాను కదా. సైన్స్ 95 రూపీస్. తర్వాత తెలుగు మెథడ్ చెప్పాను కదా ఇందాక, అకాడమీ బుక్స్ అని దొరకట్లేదు కాబట్టి నేను 2-3 పబ్లికేషన్ సంబంధించి మెటీరియల్ తీసుకొని దగ్గరుండి ప్రతి పాయింట్ ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఒకే దగ్గర రాసుకోవడం జరిగింది. తెలుగు మెథడ్ 60 రూపీస్. తర్వాత ఇంగ్లీష్ మెథడ్ అడిగారు కదా. ఇంగ్లీష్ మెథడ్ అనేది ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు కూడా శాంపిల్స్ చూపిస్తాను. సో ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ ఉంటారు కదా, చాలామంది ఇంగ్లీష్ గ్రామర్లో లిటరేచర్ లేదా అంటున్నారు, నేను ఇందులో యాడ్ చేశాను. సో ఇంగ్లీష్ మెథడ్ 60 రూపీస్, లిటరేచర్ 30 రూపీస్, మొత్తం కలిపి 90 రూపీస్. తర్వాత ట్రై మెథడ్ అంటే ఏమేమి ఉంటాయి, ఎస్జిటి వాళ్ళకి ఉంటాయి కదా, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఈ 3 కలిపి ట్రై మెథడ్ అంటారు. ఎక్కువ సింక్ అయ్యి టాపిక్స్ ఉండడం వల్ల ఈ 3 కూడా ట్రై మెథడ్ ఒకే బుక్ కింద రిలీజ్ చేస్తారు. సో నేను ఎలా తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ ఎలా రాశాను, ట్రై మెథడ్ కూడా అలానే రాశాను. ఇది 150 రూపీస్. ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించి
ఎస్ఏ వాళ్ళు కావాలంటే విడివిడిగా అడుగుతున్నారు. సో విడివిడిగా అయితే లేవు. ఇది తీసుకొని మీకు చెందిన సబ్జెక్ట్కి సంబంధించి వివరాలు చదువుకుంటే సరిపోద్ది. తర్వాత సోషల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6th రాశాను, 7th 8th కూడా రాస్తున్నాను. అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ అయితే 6th రాశాను, అది 35 రూపీస్. ఈ పీడిఎఫ్లో ఏం కావాలన్నా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి ఏంటంటే టైము, డేటు, ట్రాన్సాక్షన్ ఐడి ఈ 3 కూడా క్లియర్గా కనిపించాలి. ఈ 3 పెట్టి ఒకటి తీసుకుంటే ఒకటి, ఒక 2 3 మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని అది ఫోటో పెట్టేసి దాని కింద మీకు ఏ సబ్జెక్ట్కి మీరు అమౌంట్ సెండ్ చేసారో అవి కూడా పెడితే నేను మనీ చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. నేమ్ ఏమైనా వస్తుంది అంటే కృష్ణకుమారి అని వస్తుంది. సో మీరు మనీ పంపించాక వెంటనే పీడిఎఫ్ పెట్టకపోతే టెన్షన్ పడిపోయి ఏం కాల్స్ చేసే అవసరం లేదు. నేను మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ లేకపోతే పడుకోబోయే ముందు మాత్రమే చూస్తాను. ఎందుకంటే నేను కూడా చదువుకుంటాను కదా, ప్రతిసారి ఆన్లైన్లో ఉండను కదా. సో అప్పుడు మాత్రమే చూస్తాను కాబట్టి నేను అప్పుడు చూసి పీడిఎఫ్లు ఎవరెవరు సెండ్ చేశారో వాళ్ళందరికీ పీడిఎఫ్లు సెండ్ చేస్తాను. మీరు ఎవరో కూడా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు పీడిఎఫ్ కాకుండా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూసి. అంతే తప్ప కాల్ చేయకండి. ఎవరు కాల్ చేయడానికి నేను లిఫ్ట్ చేయలేను. ఎందుకంటే నేను ఖాళీగా ఉండి జస్ట్ మీకు పీడిఎఫ్లో పంపించుకుంటా, క్లాసులు చెప్పుకుంటా, యూట్యూబ్ చేసుకుంటూ ఉంటే ఓకే. కానీ నేను కూడా చదువుతున్నాను కదా, నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కదా. సో మీ అందరి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నాకు టైం సరిపోదు కదా. సో అందుకని మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లోని మెసేజ్ చేయండి. నేను నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను, లేకపోతే మిమ్మల్ని తెలుసుకోమంటాను. ఓకేనా ఫ్రెండ్స్? పీడిఎఫ్లో సంబంధించింది అయితే యూట్యూబ్లో ఎవరైనా కామెంట్ చేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్తారు కదా. సో ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టండి, ఇలా బాగుంది. వాట్సాప్లో పెడుతున్నారు కదా, బాగుంది, చాలా బాగా రాశారని. అదే మెసేజ్ యూట్యూబ్లో కామెంట్ పెడితే కొత్తగా తీసుకున్న వాళ్ళకి అనుమానాలు ఉండవు కదా. సో అందుకని నేను చెప్తున్నాను. పీడిఎఫ్లో మళ్ళీ నెంబర్ ఒకసారి చెప్తున్నా చూడండి, 7702431326 7702431326 ఈ నెంబరు. వీటికి సంబంధించి శాంపిల్స్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంగ్లీషు దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ రాశానన్నా కదా, ప్రెజెంట్ టెన్స్ సంబంధించి మొత్తం ఒకేసారి రాయడం జరిగింది. చూడండి ఇక్కడ పేజ్ నెంబర్స్ వేసానని మీకు పెట్టిన పీడిఎఫ్లో పేజ్ నెంబర్లు ఉండవు. ఎందుకంటే నేను తర్వాత రాశాను, అది అన్ని టాపిక్లు రాయలేదు, ఒక 2-3 టాపిక్లు మాత్రమే రాయడం జరిగింది. సో అవి చూసి మళ్ళీ పేజ్ నెంబర్ లేవని అడగండి. ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీకు పంపించడం జరుగుతుంది. యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇలా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ ఏది వదలకుండా అన్నీ రాయడం జరిగింది. సో మీరు తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత తెలుగు చూడండి, ఇండెక్స్ పేపరు నేను రాసినవన్నీ ఫస్ట్ వ్యాకరణం రాశాను, తర్వాత సందుల్లోని కూడా తెలుగు సందులు, సంస్కృత సందులు, ఆదేశ ఆగమ సందులు ఈ విధంగా విడదీసి రాసాను. ఎందుకంటే మీకు ఎంత క్లియర్గా ఉంటే అంత బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. తర్వాత సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్య రకాలు ఈ మొత్తం రాశాను. తర్వాత వొకాబులరీలో అర్థాలు, పర్యాపదాలు, నానర్థాలు, ప్రకృతి, పదజాలం నుంచి స్టార్ట్ అయిన ప్రతిదీ రాయడం జరిగింది. పదజాలానికి ముందు రాయలేదు, ఎందుకంటే పదజాలానికి ముందే ఉంటుంది లెసను, కంటెంట్, పాత్రలో సన్నివేశాలు అవన్నీ ఉంటాయి కదా. సో అవి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్కే చదవాలి. టెక్స్ట్ బుక్కే ఎందుకు చదవమని చెప్తున్నానంటే ఏ మెటీరియల్స్ ఏ పీడిఎఫ్లు తీసుకున్నా సరే మొత్తం లెసన్ అంతా ఎవరు అక్కడ ఎలా ఇస్తారంటే లెసన్లో మధ్యలోంచి ఒక సెంటెన్స్ తీసి ఇది ఎవరి డైలాగ్ ఎవరు చెప్పారని అడగొచ్చు, లేకపోతే ఈ డైలాగ్ గల పాఠం ఏంటి, లేకపోతే డైలాగ్ గల రచయిత ఎవరు, లేకపోతే ఈ డైలాగ్ గల ప్రక్రియ ఏంటి, ఇది ఎలాగన్నా సరే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తెలుగు జీటీ వాళ్ళు అయితే 3rd నుంచి 8th, ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th. ఒకవేళ లేకపోయినా సరే మీరు జెరాక్స్ తీసుకొని చదువుకోవడం మంచిది. చూడండి మీ మళ్ళీ మొత్తం తెస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. ఇలా సందులు, సమాసాలు అన్నీ కూడా 3rd నుంచి 10th వరకు ఒకే దగ్గర రాయడం జరిగింది. చూడండి నానర్థాల, అలంకారాలు ఇవన్నీ కూడా మొత్తం చూపిస్తే మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్దని నేను సగం చూపిస్తున్నాను. చూడండి ఈవీఎస్ చెప్పాను కదా, 3rd, 4th, 5th, సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 అని ఇలా ప్రతిదీ ఉంటుంది. అన్ని చదవకుండా, ఎందుకంటే ఎక్కువ వేస్ట్ది ఉంటుంది కాబట్టి అవన్నీ రాయకుండా కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయడం జరిగింది. 3rd, 4th, 5th, తర్వాత 6th క్లాస్ ఈ మొత్తం 3rd, 4th, 5th సంబంధించింది. తర్వాత 6th క్లాస్ సైన్స్ 6th, 7th, 8th రాశాను కదా. చూడండి 6th క్లాసు అన్ని లెసన్స్ అన్నీ క్లారిటీగా రాయడం జరిగింది. తర్వాత 7th స్టార్ట్ అయింది. చూడండి ప్రతిదీ కూడా ఇదంతా 7th క్లాసు. మొత్తం ఎన్ని లెసన్లు ఉన్నాయంటే 13 లెసన్లు ఉన్నాయి 7th క్లాస్లోని. తర్వాత 8th క్లాసు బయాలజీ అండ్ ఫిజిక్స్ వేరేగా మారిపోతుంది కదా. సో ఇది బయాలజీ. చూడండి మొత్తం ఎన్ని లెసన్లు ఉన్నాయంటే బయాలజీలోని 7 లెసన్లు ఉన్నాయి బయాలజీలో. తర్వాత ఫిజిక్స్ చూడండి 8th క్లాస్ ఫిజిక్స్ బలం పీడనం ఫస్ట్ లెసను ఎన్ని లెసన్లు ఉన్నాయో చూద్దాం. 3rd లెసను, 4th లెసన్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, అందుకనే నేను 9th, 10th రాయలేదు. 6th లెసను మొత్తం కూడా అన్ని క్లారిటీ. నేను కూడా ఇంకా టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేసి ఈ పీడిఎఫ్ మాత్రమే చదువుకుంటాను, నోట్స్ మాత్రమే. 8th, 9th,
10th దహనం జ్వాల. 11th లెసన్ చూడండి నక్షత్రాల సౌర కుటుంబం. లాస్ట్ లెసన్ చూడండి అన్నీ కూడా బొమ్మలు కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా అన్నీ క్లారిటీగా రాయడం జరిగింది. చెప్తున్నాను కదా, నేను టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టి నోట్స్ మాత్రమే చదువుతాను. ఇది ఫిజిక్స్ తెలుగు మెథడాలజీ చెప్పాను కదా. చూడండి ప్రతిదీ కూడా ఒక 2-3 మెటీరియల్స్ కలిపి నేను రెడీ చేసుకున్న నోట్స్. ఇది మొత్తం ఎన్ని ఉన్నాయంటే, ఒక సిలబస్లో ఎన్ని ఇచ్చారు, 6 లెసన్లు ఇచ్చారు కదా. 6 లెసన్లో కూడా మొత్తం ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం నోట్స్ ఇది చెప్పాను కదా, అన్నీ క్లారిటీగా రాయడం జరిగింది. మీరు మళ్ళీ ఏ మెటీరియల్ అకాడమిక్ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మెథడాలజీ అనేది 6 మార్క్స్ కాబట్టి దాని గురించి టైం వేస్ట్ చేస్తే మీరు 24 మార్క్స్ని వదిలేయకూడదు. సో ఈ 6 మార్క్స్ తగ్గట్టే మనం చదువుకోవాలి. సో దానికి సంబంధించి చదువుకోవాలంటే ఇలాంటి పీడిఎఫ్ ఒకటి తీసుకుంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించి. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ చూడండి, మొత్తం ఎన్ని ఇచ్చారంటే 9 లెసన్లు ఇచ్చారు కదా. నేను ముందు వెనక చాప్టర్లు ముందు వెనక రాశాను, కానీ మీకు ఫోటో తీసినప్పుడు మాత్రం ఫస్ట్ నుంచి 9 వరకు లైన్గా తీయడం జరిగింది మీకు చూపించడం కోసమే. ఇలా ఆల్రెడీ మీరు చాలామంది తీసుకొని ఉంటారు. నా రైటింగ్ ఎలా ఉంటుందో నేను అవి చాలా అర్థవంతంగా రాస్తాను. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలి కాబట్టి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను తర్వాత ఈ పీడిఎఫ్లు అన్నీ రాసేసి పెడేస్తే ప్రతి లెసన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. చూడండి ప్రతిదీ కూడా క్లియర్గా మీరు జెరాక్స్ తీయించుకున్నా సరే. ఎవాల్యుయేషన్ లాస్ట్ లెసన్, ఎవాల్యుయేషన్ లెసన్ మొత్తం 9 లెసన్లు ఉంటాయి కదా. ఫస్ట్ లెసన్ చూడండి ఇక్కడ ఉంది. సో మీకు పీడిఎఫ్లో మాత్రం నేను అన్ని లైన్గానే తీసాను, ఇక్కడ వెనక ముందు రాసిన. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్. ట్రై మెథడ్ చూడండి, తెలుగు ఇంగ్లీష్ లాగే ఇది కూడా రెడీ చేసుకోవడం జరిగింది. సో ప్రతిదీ మీకు పీడిఎఫ్ అది జెరాక్స్ ఎక్కువైపోతుందని నేను ఇలా రాసాను. ఇలా రాసినా సరే ప్రతిదీ చూడండి అక్షరాలు అంత క్లియర్గా ఉన్నాయి. మీకు జెరాక్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చదువుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం ఇందులోని లెసన్లు అన్నీ కూడా సిలబస్లో ఇచ్చినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు పీడిఎఫ్ తీసుకొని సిలబస్ పక్కన పెట్టుకొని మీరు చెక్ చేస్తే మీకు తెలిసిపోద్ది ఎన్ని లెసన్లో అని. ఏదన్నా ఒకటైనా లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇది నేను చదువుకోవడానికి రెడీ చేశాను కాబట్టి ఏది కూడా మిస్ అవ్వదు. సో ఇదంతా ట్రై మెథడ్ సంబంధించి. ట్రై మెథడ్ అంటే తెలుసు కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్. ఒకవేళ ఎస్ఏ వాళ్ళు ఉన్నట్లయితే ఇది మీరు తీసుకున్నా సరే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కువ సింక్ అయ్యి టాపిక్స్ ఉంటాయి కాబట్టి సింక్ అయ్యి చదివేసుకొని ఎక్కడైతే సోషల్ విడిగా అంటే సింక్ అయ్యి కాకుండా విడిగా ఉంటే అక్కడ సోషల్, సైన్స్ విడివిడిగా రాయడం జరిగింది. సపోజ్ టీఎల్ఎమ్స్ ఉంది, సైన్స్ మ్యాథ్స్లో టీఎల్ఎమ్స్ ఉంటాయి, సోషల్ వాళ్ళు ఉంటారు, అవి అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలంటే చూడండి మళ్ళీ సోషల్ ప్రత్యేకంగా సోషల్ టీఎల్ఎం అని పెట్టి మొత్తం రాయడం జరిగింది. సో ఇవి మీకు ఇలా యూజ్ అవుతాయి. ఇలా ప్రతిదీ సింక్ అయ్యి టాపిక్స్ తప్ప డిఫరెంట్గా ఉన్నాయని నేను విడివిడిగా రాశాను. సో మీరు ఇది తీసుకున్నా సరే మీకు ఇది యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ క్లారిటీగా రాశాను కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది. సైకాలజీ అనేది 30 మార్క్స్కి ఇచ్చారు కదా. సో మనం మార్క్స్ అనేది పోగొట్టుకుంటే అందులో ఇంకా ఈ ప్రతి దాంట్లో మనం ఎక్కువ స్కోర్ చేస్తేనే టెట్లో కూడా ఎక్కువ స్కోర్ వస్తుంది, డిఎస్లో వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సైకాలజీ అనేది మీరు చాలామంది అడిగారు కదా. బయట మెటీరియల్స్ అనేది చాలా వరకు, ఎందుకంటే నేను మెటీరియల్స్ సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మధ్యలో చాలా వరకు పాయింట్లు ఉండట్లేదు. సో నేను ఓన్గా ప్రిపేర్ చేసి నేను చదువుతున్న నోట్స్ ఫస్ట్ అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉందని నేను పెట్టడం మానేశాను. కొంచెం చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల సైకాలజీ కూడా పెట్టడం జరిగింది. చూడండి ప్రతిదీ సిద్ధాంతం, నోమ్ చామ్స్కి సంబంధించి జీన్ పియాజే ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సైకాలజీ మొత్తం చూపించడం జరగట్లేదు, ఎందుకంటే సైకాలజీ చాలా ఎక్కువ ఉంది కదా. సో మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి. ఏంటి? పెరుగుదల, వికాసం, పరిపక్వత, తర్వాత వైయక్తిక భేదాలు, తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు, అభ్యాసం. ఈ 4 టాపిక్లు ఉంటాయి. మళ్ళీ అభ్యాసంలో స్మృతి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను పెట్టిన పీడిఎఫ్లు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తే టైం ఎక్కువైపోద్ది కాబట్టి నేను చూపించడం లేదు. ప్రజెంట్ అయితే పెరుగుదల, వికాసం సంబంధించి చూపించాను కదా. తర్వాత పెడగాకి సంబంధించి చూపిస్తాను. చూడండి పెడగాగి టాపిక్స్ మంత్రణం, మార్గదర్శనం, నాయకత్వం, తరగతి గది నిర్వహణ, తర్వాత NCF 2005, ప్రత్యేక విద్య, RT 2009, బాలల హక్కులు, బోధనా దశలు, వివిధ సన్నివేశాలు, CCE పదగ్రచలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ సిలబస్లో అయితే 2020 విద్యా విధానం కూడా యాడ్ చేశారు. సో నేను అది రాయకపోయినా సరే లాస్ట్లోని 2020 విధానానికి సంబంధించి నా దగ్గర ఒక బుక్ ఉంది. సో అందులో ఫోటోలు తీసి నేను యాడ్ చేయడం జరిగింది. అది నేను రాయలేదు, ఎందుకంటే ఇది ముందు లాస్ట్ ఇయర్ రాసుకున్నాను కాబట్టి సైకాలజీ మొత్తం రెడీ చేసుకున్నాను కాబట్టి అది ఈ సంవత్సరం యాడ్ చేశారు కాబట్టి నేను దాన్ని నా దగ్గర ఉన్న కొనుక్కున్న బుక్లో ఫోటోలు తీసి 2020 విధానానికి సంబంధించి అది యాడ్ చేశాను. ఈ మొత్తం కూడా నేను రాసిన నోట్సే. చూడండి ఈ మొత్తం కూడా క్లియర్గా ఉంటాయి. ఈ మెథడాలజీ సంబంధించి, సైకాలజీ మెథడాలజీ సంబంధించి ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. మెటీరియల్స్లో ఎంత క్లియర్గా ఎవరో ప్రతి చూడండి నిర్దేశిత, నియంత్రణ, వాటి పేర్లు కూడా, ఎందుకంటే పేర్లు కూడా ఇంపార్టెంట్. అక్కడ నిర్దేశిత ఉంటుంది కదా, మార్గదర్శనానికి సంబంధించి, నాయకత్వానికి సంబంధించి దానికి వేరే పేరు అని అడుగుతారు, లేకపోతే కింద ఆప్షన్ ఇచ్చి కాండిడేట్ అని అడుగుతారు. సో అవన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. చూడండి ఇది నేను ఓన్గా రాసుకున్న నోట్స్.
తర్వాత ప్రత్యేక విద్య కానీ డౌన్ సిండ్రోమ్ అందులో ఉంటాయి కదా, వాటికి సంబంధించి అవన్నీ వైకల్యాలు చూడండి, భాషణ వైకల్యం, డిఫేషియా, డిస్గ్రాఫియా ఇవన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. మళ్ళీ అందులకు సంబంధించి సంపూర్ణ అందులు అంటే ఎలా ఉంటారు, పాక్షిక అందులు, ఇవన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రత్యేక విద్యకు సంబంధించినవి. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 చూడండి ఎంత క్లియర్గా రాసిన సెక్షన్లో అధ్యాయాలు ఏ సెక్షన్లో ఏమొస్తాయో అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. ప్రతి సెక్షన్ కూడా రాయడం జరిగింది. తర్వాత కొన్ని లేని కూడా నేను యాడ్ చేశాను చూడండి. NCF 2005కి సంబంధించిన లేని నేను అన్నీ యాడ్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది పెడగాగికి సంబంధించి. సో నేను ఇక్కడ ఉన్న పీడిఎఫ్లన్నీ మీకు శాంపుల్స్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్పేస్తున్నాను చూడండి. సైకాలజీ అండ్ పెడగాగి 180 రూపీస్, తర్వాత సైకాలజీ 150 రూపీస్, పెడగాగి 30 రూపీస్, మొత్తం కలిపి 180 రూపీస్. తెలుగు అనేది 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, EVS 40 రూపీస్, సైన్స్ 95 రూపీస్, తర్వాత తెలుగు మెథడ్ 60 రూపీస్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ అనేది 150 రూపీస్, సోషల్ 35 రూపీస్. మిగతా 7th 8th కూడా రాస్తున్నాను. అది అయిపోయాక 6th నుంచి 10th వరకు మ్యాథ్స్ ప్రతి సమ్ దాని కింద సొల్యూషన్ ఇలా రెడీ చేస్తున్నాను. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ మంత్ లోపే నేను దాన్ని మీకు అందిస్తాను. ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి నాకు ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ పంపిస్తాను. నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 7702431326 7702431326 నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి. ఇప్పుడు మనం 45 days ప్రిపరేషన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కూడా ప్రిపరేషన్ సరిగ్గా స్టార్ట్ లేనోళ్ళు లేకపోతే సరిగ్గా చదవలేని వాళ్ళు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైనా సరే ఈ 45 days మళ్ళీ ఎలా ప్లాన్గా ప్రిపేర్ చేసుకొని చదవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే SGT సిలబస్ ఏమేమి ఉంటాయంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, EVS అంటే సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటాయి. ఈ ఒక్కొక్కటి ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్ కదా, మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ EVS సైన్స్ అండ్ సోషల్ కాబట్టి సైన్స్ 15 మార్క్స్, సోషల్ 15 మార్క్స్, మొత్తం 13 మార్క్స్. మళ్ళీ వీటిలో ఏంటంటే కంటెంట్ ప్లస్ పెడగాగి మెథడాలజీ ఉంటుంది కదా, సో కంటెంట్ అనేది 24 మార్క్స్కి, మెథడాలజీ అనేది 6 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఎస్ఏ సబ్జెక్టు చూడండి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ఏది ఉంటే అది ఎస్ఏ సబ్జెక్టు. సో ప్రతిదీ 30 వాళ్ళ సబ్జెక్ట్ ఏమో 60 మార్క్స్కి. వీళ్ళకి ఏంటంటే సైకాలజీ ప్లస్ పెడగాగి ఉంటుంది. తర్వాత తెలుగు, ఇంగ్లీష్ అనేది మెథడాలజీ ఉండదు, ఓన్లీ కంటెంట్ ప్లస్ గ్రామరే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కంటెంట్ కూడా ఉండదు, ఓన్లీ గ్రామరు ప్లస్ లిటరేచరు, ఈ రెండు మాత్రమే ఉంటాయి. సో వీళ్ళకి ఎస్ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఉంటారు కదా 60 మార్క్స్లోని 44 మార్క్స్ కాదు 46 మార్క్స్ ఏమో సబ్జెక్ట్ ఉంటుంది, 14 మార్క్స్ ఏమో మెథడాలజీ ఉంటుంది. అది 60 మార్క్స్కి. చూడండి, ఇప్పుడు 45 days ప్లానింగ్ చూద్దాం. ఫస్ట్ SGT వాళ్ళకి చెప్పాను కదా సబ్జెక్టులు. ఫస్ట్ సైకాలజీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి? 4 టాపిక్స్ ఉంటాయి. ఏంటి? పెరుగుదల, వికాసము, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము, అభ్యాసనము. ఈ 4 టాపిక్లు ఈచ్ టాపిక్ 6 days చొప్పున 6 days చొప్పున అయితే ఎంత 4 6 24 కదా, 24 daysకి 4 టాపిక్స్ కంప్లీట్ అయిపోతే పెడగాగి ఉంటుంది కదా, పెడగాగి 6 daysలో. ఈ 6 daysలో ఇది పూర్తిగా మానేమని కాదు, ఈ 6 daysలో మీరు అవర్స్ వేసుకుంటారు కదా. చూడండి, ప్రతిదానికి మినిమం అవర్స్ డైలీ కూడా మీరు 15 hours చదవగలిగితేనే మనం టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ సాధించగలం, డిఎస్సిలో వెయిటేజ్ కూడా ఎక్కువ సాధించగలం. సో ఈ 3 hours మీరు డైలీ ప్రతి సబ్జెక్టు 3 hours వేసుకొని చదివితే మినిమంలో మీరు 100 అయినా సాధించగలరు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ పెడగాగి 3 hours ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ ఇది ఒకటి రిపీట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఎలా అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒక టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవాలి, మళ్ళీ చదవవసరం లేదు. సో ఈ 6 days పెడగాగి అనేది కంప్లీట్ చేసుకోవాలి. రివిజన్కి 10 days, లాస్ట్ ఇంకా 15 days ఉంటాయి కదా, ఇక్కడతో 1 month అయింది. ఈ 15 daysలోని 10 days మాత్రమే మీరు రివిజన్ చేయండి. రివిజన్ అంటే ఏమీ లేదు, మీరు బాగా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఎక్కడంటే మీరు ఆన్లైన్లో అన్న ఆఫ్లైన్లో ఎక్కడైనా సరే దానికి సంబంధించి టాపిక్ సంబంధించి ఏదైనా బిట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా చేయగలగాలి. సో అలా చేయగలిగితే ఎలా చేయగలంటే ఒక 80-90% చేయగలిగితే ఓకే. ఒకవేళ 50-60% చేయగలిగారు అనుకోండి, ఆ మిగతాది మళ్ళీ మీరు ఒకసారి చదువుకోవాలి. తర్వాత లాస్ట్ 5 days ఉంటాయా, అప్పుడు క్విక్ రివిజన్ చేయాలి. అంటే చాలా ఫాస్ట్గా చదవాలి లాస్ట్ 5 days. సో అందుకనే నేను 40 daysకి ఇక్కడ చెప్పాను. లాస్ట్ 5 days అనేది మళ్ళీ మొత్తం సిలబస్ అంతా ఒకసారి చదువుకొని లాస్ట్ 1 day or 2 dayలో మొత్తం బిట్లు చేసుకొని ఎగ్జామ్కి ముందు రోజు మాత్రం ఫ్రీగా ఉండాలి. అప్పటికే కూడా చదివేసుకుంటా చేసేయకుండా చేయకూడదు, మైండ్ని ఫ్రీగా ఉంచాలి. తర్వాత తెలుగు ఉంటుంది కదా, తెలుగు అనేది SGT వాళ్ళకి 1 to 8th సబ్జెక్ట్ వరకే 1 to 8th టెక్స్ట్ బుక్స్ మాత్రమే కంటెంట్ చదవాలి. సో 1 to 8th అంటే 1st 2nd పెద్దగా ఉండదు, 3rd నుంచి 8th వరకు ప్రతిదీ లెసన్, రచయిత, ప్రక్రియలు అవన్నీ చదువుకోవాలి. తర్వాత అది 20 days పెట్టుకొని చదువుకోండి. 1 to 8th కాబట్టి 4th class, 3rd class, 4th class 1 day or 1.5 dayలోనే మీరు కంప్లీట్ చేసేస్తారు. సో అలా 20 daysకి మీరు కంప్లీట్ చేసుకొని 5 days గ్రామర్ ఉంటుంది కదా. గ్రామర్ ఏంటంటే నేను రాసిన పీడిఎఫ్తో జనరల్ గ్రామర్ ఏదన్నా ఉందంటే అది పీడిఎఫ్ పక్కన పెట్టుకొని చదివితే మీకు మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మెథడాలజీ ఉంటుంది కదా, మెథడాలజీకి 5 days. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా
కంటెంట్ మార్క్స్ బట్టే మనం టైం కూడా మనం కేటాయించుకోవాలి. సో 24 మార్క్స్ 25 డేస్ ఇచ్చినప్పుడు 6 మార్క్స్కి మినిమం 5 డేస్. ఒకవేళ ఈ 25 డేస్లోనే మీరు నేర్చేసుకోగలిగితే మెథడాలజీ కూడా స్టార్ట్ చేసేయండి. తర్వాత 10 డేస్ మాత్రం రివిజన్ నేను చెప్తున్నాను కదా. తర్వాత 5 డేస్లో మళ్ళీ క్విక్ రివిజన్. తర్వాత ఇంగ్లీష్ అనేది కంటెంట్ ఉండదు కాబట్టి గ్రామర్ అనేది 20 డేస్. ఫస్ట్ 20 డేస్ ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో మెథడాలజీ అనేది 10 డేస్ ఇవ్వండి. తర్వాత రివిజన్కి 10 డేస్. తర్వాత మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్ కంటెంట్ అనేది 25 డేస్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అటు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ గురించి అని 25 డేస్ పెట్టాను. నేను మ్యాథ్స్ కూడా తొందరలో అవైలబుల్గా ఉంచుతాను. తర్వాత మెథడాలజీ మాత్రం 5 డేస్. మ్యాథ్స్ మెథడాలజీ, ఈవీఎస్ మెథడాలజీ అన్నీ కూడా ట్రై మెథడ్ అని చెప్పి 10 డేస్ సరిపోతాయని నేను ఇక్కడ 5 డేస్ ఇచ్చాను. రివిజన్కి 10 డేస్. రివిజన్ అంటే ఏమీ లేదు, మీరు ప్రాక్టీస్ చేయడమే. ఒకవేళ మీరు మర్చిపోయినా లేకపోతే తక్కువ మార్కులు సాధించినా మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ చదువుకోవాలి ఈ 10 డేస్లోనే. ఈవీఎస్ ఉంటుంది కదా, ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ కాబట్టి 30 డేస్ ఇచ్చాను. 15 డేస్ అది, 15 డేస్ ఇది. ఈవీఎస్ మాత్రం సైన్స్ అండ్ సోషల్లో ప్రతిదీ 8th వరకు లైన్ టు లైన్ చదవండి. 9th 10th ఒకవేళ టైం లేకపోతే చదవసలేదు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే, ముందు నుంచి చదువుతున్న వాళ్ళు అయితే 9th 10th కూడా రిలేటెడ్ టాపిక్ చదవండి. ఒకవేళ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే 8th వరకు ప్రతిదీ లైన్ టు లైన్ చదివితే సరిపోద్ది. సో ఎందుకంటే 15 మార్క్స్ కాబట్టి మళ్ళీ ఆ 15 మార్క్స్లో 3 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది, 9 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. సో 8th వరకు మీరు లైన్ టు లైన్ 15 డేస్ ఉంటాయి కదా. ఒకరోజు సైన్స్ చదివితే ఒకరోజు సోషల్ చదవండి, అలా చదువుకోవాలి. మెథడాలజీ అనేది 5 డేస్. ఈ మొత్తం 10 డేస్ 5 డేస్ అంటే దీనికి 5 డేస్, దీనికి 5 డేస్, మొత్తం ఒక రోజులో 6 అవర్స్ ఉంటుంది. సో ఆ 6 అవర్స్లోని మీరు కంటెంట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒక పక్క మెథడాలజీ కూడా చదువుతూ ఉండాలి. తర్వాత 10 డేస్ అనేది రివిజన్. తర్వాత ఎస్ఏ చూడండి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఎస్ఏ సబ్జెక్ట్ కదా. ఫస్ట్ సైకాలజీ అనేది 4 టాపిక్స్. సైకాలజీలో పెడగాగి ఉంటుంది 6 టాపిక్స్, అందుకని పెడగాగి కూడా 6 డేస్ ఇచ్చాను. సేమ్ ఎస్జిటి వాళ్ళగే సైకాలజీ ప్రిపేర్ అవుతారు. తర్వాత తెలుగు ఉంది కదా, తెలుగు అనేది వాళ్ళకి ఏంటంటే మెథడాలజీ ఉండదు, అదొక ప్లస్ పాయింట్. మీరు ఏం చేయాలంటే 3rd నుంచి 10th వరకు చదవాల్సిన లేదు, 6th నుంచి 10th వరకు చదువుకుంటే సరిపోద్ది. టెక్స్ట్ బుక్లు కంటెంట్ 25 డేస్ చదువుకొని గ్రామర్ అనేది నేను 3rd నుంచి 10th వరకు ఎస్జిటి అయినా ఎస్సీ అయినా సరే 3rd నుంచి 10th వరకు గ్రామర్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ మాత్రం ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 8th వరకు ఎస్జిటి, ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th వరకు కంటెంట్ చదువుకోవాలి. కానీ గ్రామర్ మాత్రం 3rd నుంచి 10th వరకు కూడా గ్రామర్ చూసుకోవాలి. సో నేను రాసిన పీడిఎఫ్ ఉంటే మీకు అంత ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా పీడిఎఫ్ చదువుకుంటే సరిపోద్ది. గ్రామర్కి 5 డేస్, రివిజన్కి 10 డేస్. వీళ్ళకి కూడా లాస్ట్ 5 డేస్ క్విక్ రివిజన్. తర్వాత ఇంగ్లీష్ అనేది మీకు కూడా కంటెంట్ ఉండదు, మెథడాలజీ ఉండదు కాబట్టి ఫస్ట్ 30 డేస్ గ్రామరు, తర్వాత మెథడాలజీ ఉండదు కదా, తర్వాత రివిజన్. తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ ఇవి ఒకవేళ మీకు ఈ మెథడాలజీలు ఉండవు కాబట్టి త్వరగా కంప్లీట్ అవుతాయి. ఆ టైంలోని మీరు ఎస్ఏ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఇంటర్ లెవెల్లో కూడా చదవాలి కాబట్టి కొంచెం డెప్త్గా ఉంటుంది కదా. సో ఈ టైము వీటికి యూజ్ చేసుకొని కంటెంట్ అనేది 25 డేస్ పెట్టుకోండి. తర్వాత మెథడాలజీ అనేది కొంచెం ఎక్కువ మార్క్స్ కాబట్టి 10 డేస్. అక్కడ 10th అవుతుంది, 35 డేస్ అయిపోతుంది కదా. రివిజన్ 10 డేస్, ఎంత అయిపోయింది 45 డేస్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మీరు ప్రతిదీ ప్లాన్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా టెట్లో 120+ స్కోర్ సాధించగలరు. మీరు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వకుండా లేదు ఈ రోజు కాదు రేపు చదువుదాం అనుకుంటే ప్రతిరోజు అలా వదిలేస్తే బర్డెన్ ఎక్కువైపోద్ది, మొత్తానికి మన మైండ్ చదవడానికి ఇష్టపడదు. సో మీరు ఏం చేయాలంటే కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది, సో ఈ టైం సరిపోకపోవచ్చు ఆ టాపిక్ కంప్లీట్ చేయడం. అలాంటప్పుడు ఏం చేయాలంటే సైకాలజీ అనేది మీకు ఈజీగా ఉందంటే సైకాలజీ 3 అవర్స్లో 2 అవర్స్లోనే ఆ టాపిక్ 2.5 అవర్స్లో కంప్లీట్ చేసుకొని ఆ 1/2 అవర్ మీకు ఏదైతే కష్టంగా ఉందో ఆ కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని 1/2 అవర్ వినియోగించుకోవాలి. అలా మళ్ళీ మీరు సబ్జెక్ట్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే మీకు కష్టంగా ఉన్నాయన్నీ ఒక దగ్గర, ఈజీగా ఉన్నాయన్నీ ఒక దగ్గర ఎలా వేసేసుకోకూడదు. ఎలా వేసుకోవాలంటే ఒక ఈజీ సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ వేసుకున్నారంటే తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత మళ్ళీ కష్టమైనది ఉండాలి, తర్వాత ఈజీ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు సైకాలజీ ఈజీగా ఉంది, ఇంగ్లీష్ కష్టంగా ఉంది, సో సైకాలజీ ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత సైకాలజీ చదవాలి. ఎలా, ఎందుకంటే ఇంగ్లీష్ మనం చదివినప్పుడు మీరు కష్టంగా ఉందనుకున్నారనుకోండి, చదివినప్పుడు మన మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఇష్టపడదు. అలానే వదిలేకూడదు కదా, ప్రతిదీ ఇంపార్టెంట్. సో ఇష్టపడదు కాబట్టి ఎలాగోలా కష్టంగా చదివి 3 అవర్స్ కంప్లీట్ చేస్తారు. తర్వాత మీరు మళ్ళీ కష్టమైన సబ్జెక్ట్ ఎంచుకున్నారనుకో మొత్తానికి చదవడానికి ఇష్టపడరు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు సైకాలజీ పెట్టుకోవాలి. అప్పుడు మీకు అది ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి చదవడానికి బాగా ఇష్టపడతారు, మీ మైండ్ కూడా మిమ్మల్ని చదివేలా ప్రేరేపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఇప్పుడు సపోజ్ గేమ్స్ ఉన్నాయి లేకపోతే ఏదైనా పని ఉంది, అది మీకు ఇష్టం లేదు, అది చేయడానికి ఇష్టపడరు. సో అలాంటి పని ఏం చేసుకోవాలి, అలాంటి పని చేసేసి దాని తర్వాత మీకు ఏదైతే ఇష్టమైందో అలాంటివి చేయడం వల్ల ఏంటి, మనం మనసు ఇంకా కొంచెం సంతోషంగా ఉండి అది చేయడానికి ఇష్టపడుతుంది. అలా అడ్జస్ట్ చేసుకొని చదువుకోవాలి. లేకపోతే మ్యాథ్స్ కష్టంగా ఉంది, మ్యాథ్స్ తర్వాత ఏ సైన్స్ సోషల్ మీకు ఇష్టం అనుకోండి, అలాంటిది వేసుకోవాలి. అలాగే రోజులో ప్రతిరోజు అడ్జస్ట్ చేసుకొని కష్టమైన సబ్జెక్టు ఈజీ సబ్జెక్ట్ కొంచెం ముందుగా అయిపించేసుకొని కష్టమైన సబ్జెక్టు డిలే అవుతుంది అంటే ఎక్కువ మిగిలిపోతున్న సబ్జెక్ట్ అలాంటిది ఆ టైం యూజ్ చేసుకొని చదవాలి. ఈ విధంగా మీరు 45 డేస్కి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని చదివినా సరే కరెక్ట్గా టెట్కి 45 డేస్ సరిపోద్ది. సో రేపు నుంచి మీరు స్టార్ట్ చేసి
కరెక్ట్గా ఫస్ట్ డే నుంచి 45 డే వరకు నేను చెప్పిన పద్ధతిలోని మీరు ఫాలో అవునట్టయితే ఖచ్చితంగా టెట్లో 120+ స్కోర్ సాధించగలరు. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువే రావచ్చు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి ప్లాన్గా పెళ్ళైన వాళ్ళన్నా, పిల్లలు ఉన్న వాళ్ళన్నా, వర్క్ చేస్తున్న వాళ్ళన్నా సరే మినిమం ఒక 10 hours 12 hours కేటాయించాలి. అలా కాకుండా ఓన్లీ స్టడీ చేసే వాళ్ళు అయితే ఒక 16-17 hours అయినా కేటాయించుకోండి. ఎందుకంటే లాస్ట్ కదా ఇప్పుడు వరకు డిఎస్సి 5 సంవత్సరాల తర్వాత ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడు ఎత్తారో తెలియదు. సో ఈ 6 నెలలన్నా మీరు ఖచ్చితంగా కష్టపడాలి. సో కష్టపడితేనే మనకు ఫలితం తగ్గుతుంది. సో ఈ 45 days మీరు ఎక్కువ చేస్తే దానికి వెయిటేజ్ అనేది ఎక్కువ వచ్చి డిఎస్లో పేపర్ మీకు, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ కదా, ఒక రోజు టఫ్గా ఒక రోజు ఈజీగా అవుతుంది. సో టఫ్గా వచ్చినా సరే వెయిటేజ్ ఎక్కువగా ఉంటే అది కలిసి ఛాన్స్ ఉంటుంది. అందుకనే టెట్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 45 days సంబంధించి మొత్తం చూపెడుతున్నా చూడండి. మీరు దీన్ని క్లిక్ చేసుకొని లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద రాసేసుకొని ఇది ఫాలో అవుతే ఖచ్చితంగా 120+ స్కోర్ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.